ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ ను కులం మతంతో ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు మద్దతుతోనే రాజకీయ విజయాలు సాధ్యమవుతున్నాయని, కుల రాజకీయాలతో ఎవరు ఎదగలేరని అన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు చూసి ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు దిగుతున్నాయని ఆరోపించారు. పవన్ ప్రజల కోసమే పనిచేసే నాయకుడని, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు. విశాఖలో బీచ్ షాక్స్ ఏర్పాటు విదేశీ పర్యాటకులకు ఆకర్షణీయమేనని తెలిపారు. విశాఖ విమానాశ్రయం విజయనగరం వైపు వెళ్లడంపై విచారం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని చూసి మాకు భవిష్యత్తు ఉండదు, ఈ ప్రభుత్వం ఎలాగే అభివృద్ధి చేసుకుంటూ పోతే మాకు లైఫ్లు ఉండవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి ప్రేరేపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో నాయకుడు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం లేని పార్టీ. కులాలను రెచ్చగొట్టడము, మతాలను రెచ్చగొట్టడము, విద్వేషాలు క్రియేట్ చేయడము అదే పనిగా ఉంటుంది. కాబట్టి ప్రజలు 151 నుంచి 11కు తీసుకొచ్చారు. ఇప్పటికైనా మీకు బుద్ధి వస్తుందని చెప్పేసి ప్రజలు చూస్తున్నారు. మీకు ఇంకా బుద్ధి రాదు, ఆ ఉన్న 11 కూడా లేకుండా చేయాలని చెప్పేసి ప్రజలు వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఎప్పుడన్నా చూడండి, కులాలు మతాలు ఇంకా రెండోదే ఉండదు. అన్ని కులాలను విడదీయడమే, లేకపోతే మతాల మధ్య చిచ్చుపెట్టడం, ఈ రెండు తప్ప ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేకుండా అయిపోయింది. ఏదైనా ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఓ బీజేపీ ఉంటే ఒక సిద్ధాంతం ఉంటుంది, లేకపోతే సిపిఐ సిపిఐ ఒక సిద్ధాంతంతో పనిచేస్తాయి. ఏ సిద్ధాంతం లేకుండా కులం ఒక సిద్ధాంతము, మతం ఒక సిద్ధాంతం పెట్టుకొని కాలం గడుపుకుంటున్నటువంటి పార్టీ అది. ప్రజాస్వామ్యంలో అస్సలు విలువలు లేకుండా ఉన్నటువంటి పార్టీ ఏముందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం లేని పార్టీ ఏముందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక వ్యక్తి భజన తప్ప అంతర్గత ప్రజాస్వామ్యం అన్నది ఆ పార్టీలో లేదు. ఒక వ్యక్తికి నుంచి ఇంకెవరు కూడా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కానీ, లేకపోతే ఇంక మాట్లాడే పరిస్థితులు కానీ ఏవి కూడా ఆ పార్టీలో ఉండవన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ప్రజాస్వామ్యం లేని పార్టీ ఉందంటే అది వైసీపీ అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే విమర్శలు చేయడము, ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, నేను ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ నేను ఉండను, నా వాదం ఒకటే జాతీయవాదం, నా వాదం ఒకటే, ప్రజలందరూ ఒకటే నా దృష్టిలో, అన్ని మతాలు ఒకటే నా దృష్టిలో అని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే, ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాళ్ళు, అది ఏ కులమైనా ఒకటే తప్పును తప్పుగా చూపించాలి, ఏ మతమైనా ఒకటే తప్పును తప్పుగా చూపించాలి అని ఆయన పదే పదే చెప్తుంటే, ఎక్కడన్నా ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు కులము, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కులము. మీరు ఇలాగ ఒక కులంతో ఎవరైనా గెలుస్తారండి? ప్రజాస్వామ్యంలో కులానికి విలువ ఉందా? ప్రజాస్వామ్యంలో ఓటుకు మాత్రమే విలువ ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కులం మీటింగులు పెట్టేవాళ్ళు కానీ, పదే పదే కులం నుంచి మాట్లాడేవాళ్ళు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక కులం ఓటుతో మీరు ఎప్పుడు గెలవలేరు, మీకు కూడా భవిష్యత్తు ఉండదు. 24 గంటల కులం అంటుంటే మీ భవిష్యత్తు కూడా ఉండకుండా ఇతర కులాలన్నీ కూడా గమనిస్తుంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని, నిద్ర లేచిన దగ్గర నుంచి కులం అని మీటింగులు పెట్టి, లేకపోతే కులం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీదకి వెళ్ళిపోవడం కాదు. ఆయన ప్రతిసారి ఒకటే చెప్తారు, ప్రజాస్వామ్యంలో కులానికి విలువ లేదు, మంచి చెడు అవి రెండే చూస్తాం. ఎక్కడ చెడు ఉంటే
ఎక్కడ గోండాగిరి ఉంటే, ఎక్కడైతే దౌర్జన్యాలు ఉంటాయో, ఎక్కడైతే దుర్మార్గులు ఉంటారో వాళ్ళ గుండెల్లో నేను ఉంటాను అని చెప్పేసి పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. ఈ విషయాలు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక ప్రాంతానికో లేకపోతే ఒక కులానికో ఒక మతానికో చేయడానికి జరుగుతున్న ప్రయత్నం మాత్రం అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత చెప్పినా కూడా, లేకపోతే గతంలో మీరు చూస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా విమర్శలు చేసిన నాయకులు కానీ, లేకపోతే టార్గెట్గా మాట్లాడిన నాయకులు కానీ అందరూ చిత్తుగా ఓడిపోయిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక పేరు నాని లేస్తే కులమే, లేకపోతే ఒక అనిలు, లేకపోతే ఇంకొక కొడాలి నాని, లేకపోతే వంశీ, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, ఒక అంబటి రాంబాబు, ఒక రోజక్క, వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడబట్టే 151 నుంచి 11కు వచ్చారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే కొనసాగుతూ ఉంటే, లేకపోతే ఒక కులానికో ఒక మతానికో చేయడానికి జరుగుతున్న ప్రయత్నం మాత్రం అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత చెప్పినా కూడా, లేకపోతే గతంలో మీరు చూస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా విమర్శలు చేసిన నాయకులు కానీ, లేకపోతే టార్గెట్గా మాట్లాడిన నాయకులు కానీ అందరూ చిత్తుగా ఓడిపోయిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక పేరు నాని లేస్తే కులమే, లేకపోతే ఒక అనిలు, లేకపోతే ఇంకొక కొడాలి నాని, లేకపోతే వంశీ, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, ఒక అంబటి రాంబాబు, ఒక రోజక్క, వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడబట్టే 151 నుంచి 11కు వచ్చారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే కొనసాగుతూ ఉంటే మీరు జీరో అవుతారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇవాళ లెక్కర మాఫియాలో ఇరుక్కుపోయి దాన్ని పక్కదారి పట్టించడానికి ఇలాంటి కుల మీటింగుల గురించి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, మీరు ఎన్ని చేసినా కూడా లెక్క నుంచి మీరు బయటకు రాలేరు. మీ జీవితకాలం అది ఉంటుందన్న విషయాన్ని కూడా, మీరు చేసిన మాఫియా ఎక్కడికి పోదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు టచ్ చేయాలనుకుంటే చాలా కష్టం మీకు. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన టచ్ చేసే మీరు 11కు వచ్చారు. మళ్ళీ భవిష్యత్తులో అవి కూడా లేకుండా పోతాయన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని పదే పదే విమర్శిస్తే నేను గొప్ప అయిపోతానని చెప్పేసి కొంతమంది నాయకులు ఏదో అనుకుంటా ఉన్నారు. యూత్ అంతా గమనిస్తూ ఉంది, ప్రజలంతా కూడా గమనిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉంటారు. మీరు 10 సార్లు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మేము 20 సార్లు విమర్శలు చేస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చేతులు కట్టుకొని ఉంటారనుకుంటే మాత్రం చాలా పొరపాటు. జగన్ గారు ఏదో చేస్తారు, నేను ఏదో రాబోతుంది, మా పార్టీ వస్తుంది, ఏదో ఊహల్లో ఉన్నారు. 11ను 1 అవ్వకుండా కాపాడుకునే ప్రయత్నం మాత్రం చేయండి తప్ప, మీరేదో ఊహల్లో మాత్రం వివరించొద్దనే విషయం తెలియజేస్తూ ఉన్నాం. అప్పుడు ఇప్పుడు చెప్తున్నాం, ఈ ప్రాంతంలో 1 సీటు కూడా రాదు. మీరు ఎలాగుంటే రాష్ట్రం అంతా తిరిగినా 1 సీటు కూడా రాదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీ మీద విశ్వాసం కానీ, మీ మీద ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని కానీ ఎవరు కూడా అనుకునే పరిస్థితులు లేరనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక విశాఖపట్నం తీసుకోండి, ఒక పక్క ఆర్సెల్ మిట్టల్ కంపెనీ, మరో పక్క 30 సాఫ్ట్వేర్ కంపెనీలు, మరో పక్క మెట్రో రాబోతూ ఉంది, మరో పక్క ఒక 15 రోడ్లు అద్భుతంగా విశాఖపట్నం రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి, మరో పక్క ఎయిర్పోర్టు అత్తాలు ఓపెన్ అవబోతూ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా రోడ్లు కానీ ఇలా హ్యాపీగా ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటే వీటన్నీ చూసి ఓర్చుకోలేక దుర్మార్గమైన ఆలోచనలతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు. మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, మీకు నచ్చినా నచ్చకపోయినా కులం లేదు, మతం లేదు, తప్పు ఎక్కడ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఎవరు ఏం మతం లేదు, కొంతమంది మతం అంటారు, ఒకమంది కులం అంటారు, ఎవరికి పడితే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శుభ్రంగా ఉంటే మొన్న వచ్చిన ఓట్లలో సగం సీట్లైనా వస్తాయన్న విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు మీ పార్టీ సిద్ధాంతాలు కానీ మీరు కానీ ఏమి లేవన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా దేశం గెలవదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా గోండాగిరిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు అది అలవాటు అయిపోయింది. గోండాయుధం చేయడం, ల్యాండ్ మాఫియాలు చేయడం, కబ్జాలు చేయడం, లేకపోతే దౌర్జన్యాలు చేయడం అలవాటు అయిపోయి అందరూ అలాగే ఉంటారని చెప్పేసి ఆ బురదంతా పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది.
లేకపోతే అదే రీతిలో మేము కూడా స్పందిస్తాం, అదే రీతిలో మీకు బుద్ధి చెప్పడానికి కూడా వెనుకాడం అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న నాయకుడు, ఒక ప్రాంతం కాదు. ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ మోడీ గారు కానీ లేకపోతే జాతీయ నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రానికి రావాలి, ప్రచారం చేయాలి, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రానికి ఒక్కసారైనా పంపించండి అని చెప్పేసి బ్రతిమలాడుకుంటున్నటువంటి ఈ రోజుల్లో ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేయగల సత్తా ఉన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన పులివెందుల నుంచి బయటకు రాలేడు. ఒకసారి వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చింది, ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. అందుకని జీవితంలో పులివెందుల నుంచి బయటకు రాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచైనా పోటీ చేయగల దమ్మున్న నాయకుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి బ్రదర్, నేను ఎక్కడైనా విషయం వ్యక్తిగతంగా మేము ఎప్పుడు వెళ్ళం. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో విలువలు పోయిన టైంలో లేకపోతే దుర్మార్గులు రెచ్చిపోతున్న టైంలో నేను ఎప్పుడు కూడా నెలకో లేకపోతే 15 రోజులకో ప్రెస్ మీట్ పెడుతూ ఉంటాం, ఎప్పుడు పెడుతూ ఉంటాను. ఇప్పుడు అలాగే పెట్టాం తప్ప పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారనో లేకపోతే ఇంకోటి కాదు. వాళ్ళ ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా నుంచి బయటకు రావడానికి చేస్తున్న ప్రయత్నం కాబట్టి ఆ ప్రయత్నాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఒక ప్రయత్నం తప్ప లేకపోతే ఇంకోటి విషయం కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకుని నేను ఎప్పుడు ఇదే వేదిక మీదుగా కొన్ని వందల ప్రెస్ మీట్లు పెట్టాం. ఆర్కే బీచ్ అని ఎవరు చెప్పలేదు. విశాఖపట్నం నుంచి భీమిలిపట్నం వరకు ఉన్నటువంటి బీచ్ని అభివృద్ధి చేయాలి. విశాఖపట్నము అన్నది ఒక అమెరికాకి వెళ్తే శాన్ ఫ్రాన్సిస్కో ఉంటుంది, సేమ్ సిటీ. ఇటు ఒక పక్క కొండలు, ఒక పక్క సముద్రం. సో ఈ అద్భుతమైన సిటీని ప్రపంచం అంతా చూసే విధంగా అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది, లేకపోతే అదే రీతిలో మేము కూడా స్పందిస్తాం, అదే రీతిలో మీకు బుద్ధి చెప్పడానికి కూడా వెనుకాడం అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న నాయకుడు, ఒక ప్రాంతం కాదు. ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ మోడీ గారు కానీ లేకపోతే జాతీయ నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రానికి రావాలి, ప్రచారం చేయాలి, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రానికి ఒక్కసారైనా పంపించండి అని చెప్పేసి బ్రతిమలాడుకుంటున్నటువంటి ఈ రోజుల్లో ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేయగల సత్తా ఉన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన పులివెందుల నుంచి బయటకు రాలేడు. ఒకసారి వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చింది, ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. అందుకని జీవితంలో పులివెందుల నుంచి బయటకు రాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచైనా పోటీ చేయగల దమ్మున్న నాయకుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి బ్రదర్, నేను ఎక్కడైనా విషయం వ్యక్తిగతంగా మేము ఎప్పుడు వెళ్ళం. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో విలువలు పోయిన టైంలో లేకపోతే దుర్మార్గులు రెచ్చిపోతున్న టైంలో నేను ఎప్పుడు కూడా నెలకో లేకపోతే 15 రోజులకో ప్రెస్ మీట్ పెడుతూ ఉంటాం, ఎప్పుడు పెడుతూ ఉంటాను. ఇప్పుడు అలాగే పెట్టాం తప్ప పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారనో లేకపోతే ఇంకోటి కాదు. వాళ్ళ ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా నుంచి బయటకు రావడానికి చేస్తున్న ప్రయత్నం కాబట్టి ఆ ప్రయత్నాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఒక ప్రయత్నం తప్ప లేకపోతే ఇంకోటి విషయం కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకుని నేను ఎప్పుడు ఇదే వేదిక మీదుగా కొన్ని వందల ప్రెస్ మీట్లు పెట్టాం. ఆర్కే బీచ్ అని ఎవరు చెప్పలేదు. విశాఖపట్నం నుంచి భీమిలిపట్నం వరకు ఉన్నటువంటి బీచ్ని అభివృద్ధి చేయాలి. విశాఖపట్నము అన్నది ఒక అమెరికాకి వెళ్తే శాన్ ఫ్రాన్సిస్కో ఉంటుంది, సేమ్ సిటీ. ఇటు ఒక పక్క కొండలు, ఒక పక్క సముద్రం. సో ఈ అద్భుతమైన సిటీని ప్రపంచం అంతా చూసే విధంగా అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో తీసుకున్న ఒక నిర్ణయం. ఆ నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. అద్భుతమైనటువంటి బీచ్ని అభివృద్ధి చేసి ఇవాళ గోవా మీరు చూడండి, ఫ్రైడే ఈవినింగ్ అని మన ఫ్లైట్లన్నీ చూడండి. ఇందులో మా సోదరులు కూడా ఎక్కువ మంది ఉంటారు. మీడియా కానీ, ప్రజలు కానీ, యూత్ కానీ అందరూ కోరుకునేది ఏంటి, ప్రశాంతంగా ఫ్యామిలీస్తో ఈవినింగ్ బయటకు వెళ్ళాలని. సో ఇవాళ అంతా గోవా వెళ్తూ ఉన్నారు, లేకపోతే బ్యాంకాక్ వెళ్తూ ఉన్నారు, లేకపోతే శ్రీలంక వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్ని దేశాల నుంచి విశాఖపట్నం వచ్చే విధంగా విశాఖపట్నం అభివృద్ధి జరగాలి అని చెప్పేసి ఇవాళ విశాఖపట్నం ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. దాన్ని కూడా తప్పుదారి పట్టించడానికి చూస్తూ ఉన్నారు.
ఇవాళ ప్రజలకు ఏ విధంగా ఉంది మైండ్ సెట్, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, ప్రజలకు అనుకూలంగా పరిపాలన ఉండాలి తప్ప మనం ఏదో బీచ్లో ఇండ్లలో మందు తాగుతా ఒకటి, లేకపోతే బీచ్లో కూర్చొని తాగుతా ఒకటి. ఎవరు గొడవ చేస్తున్నారు? బాగా ఎక్కువ తాగే వాళ్ళే గొడవ చేస్తున్నారు. మీరు గ్రహించండి, బాగా ఎక్కువ తాగుతారు కదా వాళ్ళే గొడవలు చేస్తున్నారు. అది కూడా వైసీపీ బ్యాచే. సో పర్యాటక రంగంగా అభివృద్ధి జరగాలి, బీచ్ అంతా అభివృద్ధి జరగాలి, ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులంతా కూడా విశాఖపట్నం రావాలి ఒక లక్ష్యంతో ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ప్రజలు యూత్ ఈ జనరేషన్ ఏం కోరుకుంటుందో ఒకసారి మీరు సర్వే చేయండి. సో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి పర్యాటకులు అందరూ కూడా ఇతర దేశాలకు వెళ్తూ ఉన్నారు కాబట్టి విశాఖపట్నం అనేది అనుకూలంగా ఉంది కాబట్టి విశాఖపట్నం అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి జరిగినట్టుగా మీరు అందరూ కూడా భావించాలని చెప్పేసి దీన్ని తప్పుగా తీసుకుని వెళ్తున్నట్టు వాళ్ళని కూడా మా మీడియా సోదరులు ఒకసారి ఖండించాలని కూడా తెలియజేస్తారు. 90% ప్రజలు కోరుకుంటారు. మీరు చూసుకోండి, కావాలంటే సర్వే చేసుకోండి. ఒక మీడియా టీం కానీ లేకపోతే ఏ సర్వే సంస్థను చూసుకోండి. విశాఖపట్నం బీచ్ అభివృద్ధి జరగాలి, పట్టణం అనేది ప్రపంచాన్ని ఆకర్షించాలి, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం అభివృద్ధి జరగాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు, దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. వ్యతిరేకించిన వాళ్ళ పర్సెంట్ తక్కువ. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ఎవరికి ఏది కోరుకుంటే అదే కరెక్ట్. మెజార్టీ పీపుల్ కోరుకున్నదే కరెక్ట్గా తప్ప ఒక ఇద్దరు ముగ్గురు కోరుకున్నది కాదన్న విషయాన్ని కూడా వైసీపీ వాళ్ళు ప్రేరేపించిన కొంతమంది ఎవరో ఒకరిద్దరు 2-3% కొంతమంది ఉంటారు తప్ప ఎవరు కూడా బీచ్ని అభివృద్ధి చేస్తామన్నా లేకపోతే ఇవాళ ఎంతమంది మీరు ఒకసారి చూడండి, మన ఫ్లైట్లు చూడండి, ఫ్రైడే ఈవినింగ్ అన్నీ ఫుల్ అవుతాయి, మళ్ళీ సండే ఈవినింగ్ అన్నీ ఫుల్ అవుతాయి అటు నుంచి రిటర్న్. సో విశాఖపట్నం నుంచి వేల మంది ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. వాళ్ళందరూ ఇక్కడే ఎంజాయ్ చేసే విధంగా బీచ్ని అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యం. మౌలిక సదుపాయాలు సాయంత్రం హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేసి రావాలి. పర్యాటకులు అందరూ కూడా విశాఖపట్నం బీచ్కి రావాలి, అదే లక్ష్యం అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. 100% ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మీరు అద్భుతంగా తయారైంది. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది విశాఖపట్నం ఎయిర్పోర్టే కదా. భోగాపురం అన్నది విశాఖపట్నం ఎయిర్పోర్టు. విశాఖపట్నమే పెద్దది. ఎక్కడి నుంచి నుంచైనా పోటీ చేసి సీటు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాం. ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, ఒక పెద్ద ప్లేస్ కావాలి అని కోరుకున్నప్పుడు అందరి కోరిక ఒకటే, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సిన అవకాశం లేదు. మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్లేసు డిఫెన్స్లో ఉంది. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నది రావాలి అంటే 24 గంటల అవైలబిలిటీ. బెంగళూరుకి ఎయిర్పోర్ట్ వెనక 30 కిలోమీటర్లు కాదా? ఢిల్లీకి ఎక్కడ కాదు చెప్పండి. ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ కూడా సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్ప ఎవరో ఏదో మాట్లాడిన దాన్ని పట్టుకొని కీలు ఇవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. ఆయన సొంతంగా ఆయన అభిప్రాయం అని చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్తున్నా. ఆయన వ్యతిరేకించలేదు. ఇక్కడ కూడా డొమెస్టిక్ కొన్ని రోజులు కొనసాగించాలి అన్నారు ఆయన. అందరు కోరుకుంటున్నారు, అది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. విశాఖపట్నం ప్రజలు అందరూ కూడా డొమెస్టిక్ ఉన్న కోరుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న నా అభిప్రాయం భోగాపురం ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది అభివృద్ధి జరగాలి అంటే కొన్ని రోజుల పాటు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనం వెళ్ళాలి. దానికి కావాల్సిన రోడ్లన్నీ డెవలప్ చేయాలనేది అందరి కోరిక. అలాంటి పాసిబిలిటీ లేదు. డొమెస్టిక్ నా అభిప్రాయం భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి జరగదు. భోగాపురం ఆప్షన్. వైజాగ్ ఎయిర్పోర్టే భోగాపురం.
మీరు అదే చెప్తారు. వైజాగ్ ఎయిర్పోర్టే భోగాపురం. వైజాగ్ ఎయిర్పోర్టే భోగాపురం. వైజాగ్ ఎయిర్పోర్టే భోగాపురం. హైదరాబాద్లో ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? అన్నీ కూడా అది తప్పదు. అభివృద్ధి జరిగినప్పుడు సిటీ అభివృద్ధి జరిగినప్పుడు సిటీ అంతా వెళ్తున్నప్పుడు 30 కిలోమీటర్లు కామన్. దాని పెద్దగా లెక్కపెడదు. బెంగళూరు ఎంత దూరం? 40 కిలోమీటర్లు. బెంగళూరు 40 కిలోమీటర్లు. హైదరాబాద్ 40 కిలోమీటర్లు. ఎక్కడుంది? ప్రపంచపట్నం నుంచి విశాఖపట్నం అనేది నెంబర్ 1గా కనిపించబోతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నంది. కాదు, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు? ఏం మాట్లాడుతున్నారు? కాదు, భోగాపురం విశాఖపట్నంలో పార్టు. భోగాపురం విశాఖపట్నంలో పార్టు. అయితే భోగాపురంలో ఎవరొచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు? ఎవరొచ్చి ఉద్యోగాలు చేస్తున్నారన్న? ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అవన్నీ కరెక్ట్ కాదు. ఆపరేషన్ స్టార్ట్ అయితే ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళు ఎక్కడో తెలుస్తారు. మీరు ఒకసారి రుచుకొని చూడండి. 30 కంపెనీలు వర్క్ అవుతున్నాయి. 5 లక్షలు డిసెంబర్ కల్లా 5 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇస్తాం అని చెప్పేసి పదే లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాలు గత పరిపాలనలో ఎక్కడైనా ఒక ఉద్యోగం సంపాదించాం మనం? ఒక కంపెనీ వచ్చిందా? మీరు ఇప్పుడు అభివృద్ధిని మీరు ప్రోత్సహించాలి తప్ప మీరు ఎవరో పనికి మానాల మాటలు పట్టుకొని ఇంకా మీరు వాటిని పట్టుకుంటే విశాఖపట్నం అభివృద్ధికి మీరు సహకరించాలి. నేను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గురించి మాట్లాడలేదు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుగా భోగాపురానికి నేను యాంటీ అనలేదు. విశాఖపట్నంలో కొన్ని రోజులు ఎయిర్పోర్ట్ ఉంచండి అన్నారు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. విష్ణుకుమార్ రాజు గారు అన్నదేంటి? భోగాపురంతో పాటు కొన్ని రోజుల పాటు విశాఖపట్నం రోడ్లన్నీ డెవలప్ అయ్యేంత వరకు, రోడ్లన్నీ అయ్యేంత వరకు కొన్ని రోజుల పాటు కొనసాగించండి అని ఆయన రిక్వెస్ట్ చేశారు. అది తప్పేం లేదు, ఆయన అభిప్రాయం అది. సో 100% బీచ్ స్నాక్స్ మీద ఇవాళ యూత్ అంతా కోరుకుంటున్నారు. విశాఖపట్నం ప్రజలందరూ కోరుకుంటున్నారు. వ్యతిరేక 95% ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తారు విశాఖపట్నం అభివృద్ధిని. నేను చేయించా. 95% కోరుకుంటున్నారు ప్రజలు. ఓకే, రోడ్లు నీ ఊరు దగ్గర నుంచి 20 నిమిషాలు ఎయిర్పోర్ట్కి వెళ్తాం. 20 నిమిషాలు ఎయిర్పోర్ట్